మదనపల్లి ఇన్సిడెంట్స్ మనందరికీ తెలిసిందే. ఇతని పేరు కులవర్ధన్. అతను అపం సుపం తెలియని చిన్నారి మీద తన కామవాంఛలు తీర్చుకుని ఆ పసిపిల్లని మన మధ్యలో లేకుండా చేశాడు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఈ సంఘటన మదనపల్లిలో జరిగింది. రోజువారీ కూలి పని చేసుకునే ఒక కుటుంబం. అందులో 2వ తరగతి చదువుకునే 7-8 సంవత్సరాల చిన్న పాప ఉండేది. ఆ పాప ఫిబ్రవరి 16వ తారీఖున ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఆ పాపని అదే చూడటం, ఇంకా అక్కడ్నుంచి ఆ పాప కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆ పాప చిక్కలేదు. తల్లిదండ్రులు, ఊరువాళ్లు అందరూ వెతికి వెతికి ఇంకా పాప చిక్కలేదని అదే రోజు సాయంత్రం 6 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే కంప్లైంట్ తీసుకుని ఆ పాపను వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎంతసేపటికైనా ఆ పాప చిక్కలేదు. అయితే అదే ఊర్లో ఆ పాప ఇంటి ఎదురుగానే ఇతను, ఈ సైకో, ఈ పాపాత్ముడు పేరు కులవర్ధన్ వాళ్ల ఇంట్లో వాడు వాళ్ళమ్మ ఇద్దరే ఉంటారు. వాళ్లమ్మ ఒక స్కూల్లో ఆయాగా పనికెళ్లేది. వీడికి 30 సంవత్సరాలు వచ్చినా ఉద్యోగ లేకుండా ఊర్ల మీద బజార్లో తిరుగుతూ ఉండేవాడు. వీడికి తాగుడు, మత్తు పదార్థాల అలవాటు కూడా ఉంది. అయితే వీడి మీద ఇంతకుముందే అదే ఊర్లో వాళ్లు ఒక 3-4 కేసులు పెట్టినట్టు కూడా చెప్తున్నారు. ఒకరినేమో కొడవలి తీసుకుని గాయపరిచాడని, ఇంకా 2 ఆడవాళ్లని ఇబ్బంది పెట్టాడని చెప్పి వాటిమీద కేసులు కూడా ఉన్నాయి. అయితే అదే రోజు నైటు కులవర్ధన్ ఇంటికి వెళ్లి డోర్ తట్టారు. కాని ఎవరు డోర్ తీయపోయేసరికి అక్కడ్నుంచి మళ్ళీ ఇంకా ఊర్లో అంతా వెతకడానికి అందరూ వెళ్లారు. కాకపోతే ఆ రోజు నైటు ఆ డోర్ తీసి లోపలికి వెళ్లి వెతుకుంటే పాప మన మధ్యలో ఉండేదేమో. అయితే ఆ రోజు నైట్ గడిచింది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మొత్తం ఊరంతా వెతికి వెతికి ఎక్కడెతికినా పాప చిక్కకపోవడంతో మళ్లీ ఈ కులవర్ధన్ మీద డౌటొచ్చి వెళ్లి అతని ఇంటి డోర్ అయితే అప్పటికీ వాడు డోర్ తీయకుండా ఉండేసరికి పోలీసులకి డౌటొచ్చి తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్తే ఈ పోలీసుల్ని చూసిన కులవర్ధన్ వాళ్ల మీద దాడి చేసి అక్కడ్నుంచి పారిపోబోయాడు. అతన్ని పట్టుకుని ఆ ఇంటిని మొత్తం శోధిస్తే ఆ ఇంటిలో ఒక నీళ్ల డ్రమ్ములో ఆ పాప ఉన్నట్లు తెలిసింది. ఆ పాపని పోలీసులు కూడా చూడలేనంత దారుణంగా పాప ఉంది. అక్కడ్నుంచి వాడిమీద కేసు పెట్టి తీసుకెళ్లారు. కాకపోతే ఆ ఊరు వాళ్ళేం చెప్పారంటే, ఇతనును మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని చెప్పారు. కాకపోతే పోలీసులు వాళ్లకి నచ్చచెప్పి అక్కడ్నుంచి తీసుకెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ అనిత గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారించారు. ఈ 30 సంవత్సరాల కామపిశాచి కులవర్ధన్ ఎలాగో తెలియదు పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయాడు. ఇక్కడ జరిగిన ఒక చిన్న మంచి విషయమేందంటే, అయితే ఎవరికీ తెలియదు మరుసటి రోజు చెరువులో శవమై కనిపించాడు. అయితే పోలీసులు చెబుతున్న విషయమేందంటే, అతను చేసిన తప్పుకి అతని బాధపడి అతనే అందులో దూకేశాడని చెప్తున్నారు. కాకపోతే వెనకాల ఏం జరిగిందో, ఏం జరిగి ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇలాగే చిన్నపిల్లల మీద గాని, పెద్దవాళ్ల మీద గాని, ఆడైనా గాని, మగ అయినా గాని, ఎవరైనా గాని ఇలాగా ఈ కామవాంఛలతో మరొకరి ప్రాణాలు మీదకు తీసుకొచ్చిన వారిని, ప్రతి ఒక్కరిని ఇలాగే చేసిన రోజు మన దేశం బాగుపడుద్దని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి నేను చెప్పింది కరెక్టో రాంగో నా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందులుంటా. అంతవరకు నా వీడియోస్ కోసం 2 కాదు 4 కళ్లతో వెయిట్ చేయండి.